నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా? రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన హరీష్ రావు ఆగస్టు 15లోగా అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్. రైతు రుణమాఫీ అంశం చుట్టూ రాజకీయం తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతుంది. మరో 20 రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల దాడి మరింత వాడి వేడిగా సాగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీని రద్దు చేసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మొగోడు దమ్మున్న సవాల్ విసిరిండ్రు హరీష్ రావు. ఆగస్టు 17లోగా అంటే 14వ తారీఖు రాత్రి 11:59 వరకు, ఆగస్టు 14 11:59 వరకు కూడా రేవంత్ రెడ్డికి సమయం ఇస్తాడు ఎవరు? హరీష్ రావు గారు. ఆగస్టు 15 లోపును కనుక నువ్వు రుణమాఫీ అందరికీ మళ్ళా ఎన్ని లక్షలు ఉన్నాయి ఒక్కొక్కలకు అన్ని మాఫీ చేస్తే గనక ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. ఒకవేళ చేయకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా, అదే విధంగా నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తావా? అంత దమ్మున్నదా అని ఒక దమ్మున్న సవాల్ హరీష్ రావు విసిరింది. ఇక ఇప్పుడు మాట్లాడాలిగా రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు, మీకు గనక పేగులు మెడలేసుకుంటా, బొందల పెట్టి తొక్కుతా, ఒక్కొక్కడికి లాగుల్లో తొండలు జొర్రిస్తా, ఆ కేసీఆర్ డ్రైవర్లు గుంజుకచ్చుకొని ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ నేనేసుకుంటా అనే మాటలు బంధు పెట్టి చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే ఈ సవాల్ని హరీష్ రావు సవాల్ని స్వీకరించి ఆగస్టు 15 లోపు ఎంత రుణమాఫీ ఉందో ఒక్కటే ఎట్ ఎ టైంలో మొత్తం చేయాలి. ఒక్కటే ఏదో 6 గ్యారంటీలు కొందరికి ఇచ్చి, లేకపోతే 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ 2 గ్యారంటీల్లో అదో అంశం ఇదో అంశం ఇచ్చి మేము గ్యారంటీలు ఇచ్చినాం అన్నట్టు కాదు. 10,000 కోట్ల అప్పు ఉంటే 10,000 కోట్ల అప్పు కట్టేయాలి. రైతు రుణమాఫీ 20,000 కోట్లు ఉంటే 20,000 కోట్లు కట్టేయాలి ఆగస్టు 15 లోపు. అట్లయితే నువ్వు మొగని అన్నట్టు, అట్లయితే నువ్వు అసలు సిసలు నాయకుడు అనిపించుకున్నట్టు. ఇక ఇది పక్కన పెడితే ప్రజలారా మరొక్కసారి అడుగుతున్నా, మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనకు ఆఫీస్ కావాలి, మన ఆఫీస్కి ఎక్విప్మెంట్ కావాలి. మన ఎక్విప్మెంట్ ఆఫీసు మనకు స్థిరంగా ఉంటే ఇలాంటి మార్నింగ్ న్యూస్ ఇంకా మరింత ఉధృతమైన పోరాటంతో మీ ముందరికి వెళ్తాం. దానికోసం స్క్రీన్ మీద ఇచ్చిన ఈ నెంబర్ 9704642961 నెంబర్కి మీరు మీ సహాయాన్ని అందించి మా గొంతును నిలుపుకుంటారని మేము ఆశపడుతూ మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక